సో కొల్లేరు ఇస్ అగైన్ ఒక ముడి, అది పీట ముడి. కొల్లేరు కూడా అసలు బిగ్ ఇష్యూ అండి, బిగ్ ఇష్యూ. నోబడీ ఈవెన్ ట్రై టు డూ ఇట్. ఏమైందంటే మేడం, కొల్లేరుకి నేను ఎలక్షన్ క్యాంపెయినింగ్ పోయేటప్పటికెల్లా నేను కొంచెం వరకు సబ్జెక్ట్ తెలుసుకున్నప్పుడు యంగ్స్టర్స్ కొల్లేరు రీజన్ లో యంగ్స్టర్స్ లేరండి, అందరూ వరుసలో వెళ్ళిపోయారు. వాళ్ళ ఫాదర్ మదర్ మాత్రమే కొల్లేరులో ఉన్నారు. నాకు ఎలక్షన్ అయిపోయినాక గెలిచిన కొల్లేరు సమస్య గురించి ఎవరో పిటిషన్ వేసి దాన్ని మళ్ళీ కోర్టులో అప్లై చేస్తే నా నోటీస్ కి అందరూ నాయకులందరూ నా దగ్గరకు వచ్చారు ఢిల్లీకి. వస్తే ఇది ఏం చేద్దాము ఏంటి అని అడిగితే నాకు కూడా అంత ఐడియా లేకుంటే నేను ఫుల్ కూర్చొని ఒక 2-4-5 days కూర్చొని అంతా స్టడీ చేశానండి. కాంటూర్ లెవెల్ పెంచాలి తగ్గించాలి ఇది ఒక ఇష్యూ. అలాగే భూములు ఉన్నాయండి, రైతు భూములు. ఏమైందంటే సర్వే ముందే అయిపోయింది. ఆ సర్వే అయిపోయింది, సర్వేలో ఎప్పుడు కూడా ఎవరు కూడా దీన్ని సర్వేలో పట్టించుకోలేదు. అప్పుడు చేసిన సర్వే అంటే హైకోర్టు సుప్రీంకోర్టు సర్వే చేయించిందండి. ఆ సర్వేలలో బౌండరీస్ ఫిక్స్ అయిపోయినాయి. ఈ బౌండరీ అంతా కూడా ఫారెస్ట్ ది, ఈ బౌండరీ ఇంకా వేరే బౌండరీ ఉందో అది మీది. వీళ్ళు బౌండరీ ఏది ఉందో అప్పటి వరకు ఎన్నో ఏళ్ళ నుంచి వీళ్ళు చేపలు వేసుకోవడము, అక్కడ లైవ్లీహుడ్ ఉండే రైతులకి సడన్ గా ఇది మాది మేము ఇన్ని రోజులు పని చేసుకుంటేది సడన్ గా సుప్రీంకోర్టు ఇది నా భూమి కాదంటుంది ఏందని వాళ్ళు షాక్ లేకొచ్చి వాళ్ళు ప్రయత్నాలు చేశారు. 2014 లో కూడా సీఎం గారు కూడా దాన్ని ఒక స్ట్రీమ్ లైన్ లెక్ చేసుకొని తీసుకొని వస్తున్నారు. ఈవెన్ అసెంబ్లీలో కూడా దీని గురించి తీర్మానం కూడా పాస్ చేశారు కొల్లేరు దాని గురించి. ఈ గవర్నమెంట్ వచ్చినాక పట్టించుకోలేదు. ప్లస్ ఎవరు కూడా సుప్రీంకోర్టులో దీని గురించి వేయలేదు. సరే ఈ రైతులు వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు, ఫిషరీ చేసుకున్నారు. ఈసారి మా గవర్నమెంట్ వచ్చిన దశ ఎవరు హైకోర్టులో ఇది మళ్ళీ బౌండరీస్ అంతా మీరు ఇది చేసి దీన్ని ఫైనలైజ్ చేయండి అన్నారు. కోర్టు కేసు ఇంకొక 6 months లో అయిపోవాలండి, ఫైనల్ జడ్జిమెంట్ రావాలి. సో మళ్ళీ ఏం చేసాం, సీఎం గారితో మాట్లాడి అందరు మా ఎమ్మెల్యేలు అందరం ఒక మీటింగ్ పెట్టి అధికారులు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు, సిఎస్ అందరు కూడా అధికారులతో మీటింగ్ పెట్టించి సీఎం గారికి అంతా ఎక్స్ప్లెయిన్ చేశాం. చేస్తే సీఎం గారు ఏమన్నారంటే కొల్లేరు ఇష్యూ సీఎం గారికి చాలా ఐడియా ఉంది, ఆయనకంటే తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. సో ఆయన ఏమన్నారంటే హ్యుమానిటీ గ్రౌండ్స్ మీద ఇది చేయండి అని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మాకు అది ఒకటి దొరికింది, ఎంపీ గారు ఫాలోఅప్ చేసుకోండి అని చెప్పారు. సో ఇమ్మీడియట్ గా తీసుకోండి, సుప్రీంకోర్టులో మమ్మల్ని ఇంప్లీడ్ చేయండి అంటే. ఇప్పటివరకు ఏమైందంటే మేడం 20 ఏళ్లలో కోర్టుకు పోయి మన బాధలు వినిపించడానికి, రైతుల బాధలు వినిపించడానికి ఒక రిప్రజెంటేషన్ లేదు. ఇంప్లీడ్ చేయడానికి కూడా వాళ్ళు ఒప్పుకోలేదు. ఫస్ట్ మేము మళ్ళీ రిక్వెస్ట్ చేసి 2 hearingలో రిక్వెస్ట్ చేయించి మేము బయట కోర్టులో నుంచి బయట నిలబడి మా లాయర్లతో కూర్చోండి, ఇంప్లీడ్ చేపియండి. ఇంప్లీడ్ చేపిస్తే సుప్రీంకోర్టు ఇంప్లీడ్ ఒప్పుకునింది. ఇప్పుడు సుప్రీంకోర్టు నుంచి కమిటీ పంపించారు, మన కమిటీ వాళ్ళు వచ్చారు. వచ్చి అసలు కొల్లేరు వాళ్ళ ప్రాబ్లం ఏముందో తెలుసుకోవడానికి వచ్చారు. ఇప్పటివరకు ఎవరు రాలేదు. ఇప్పటివరకు అది చిక్కుముడి మీరు అన్నట్లు ఒక్కొక్కటి తీసుకుంటూ రావాలండి. ఇప్పుడు ఫస్ట్ చిక్కుముడి చాలా పేషెన్స్ ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి, నిబద్ధత ఉండాలి. మేడం అది 100% చేయలేమని చెప్పమండి. ఇట్ ఈస్ డూయబుల్. నేను ఇప్పుడు చెప్తున్నా కదండి, ఆఫ్టర్ అండర్స్టాండింగ్ ద హోల్ ఇష్యూ ఇట్ ఈస్ డూయబుల్. బట్ ఎవరో ఒకరు దాని మీద పని చేయాలి, ఫోకస్డ్ గా పని చేయాలి, ఫోకస్డ్ గా చేయాలి. ఎమ్మెల్యేలు ఉన్నారు, మాకు కామినేని శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయన సబ్జెక్ట్ తెలుసు, ఆయన రెగ్యులర్ గా ఫాలోఅప్ చేస్తున్నారు. మాకు దిందలు ప్రభాకర్ గారు ఉన్నారు, ఆయన ఫాలోఅప్ చేస్తున్నారు. అలా ఉంగటూరు రాజు గారు ఉన్నారు, ఆయన ఫాలోఅప్ చేస్తున్నారు. అందరు ఎమ్మెల్యేలు ఈసారి సీరియస్ గా ఫాలోఅప్ చేస్తున్నారు. సో వాళ్ళకి ప్రాబ్లం ఉందని నేను ఢిల్లీలో నేను ఫాలోఅప్ చేస్తున్నాను, మా ఎమ్మెల్యేలు ఫాలోఅప్ చేస్తున్నారు. అందరు కలిపి ఆ ఇష్యూని సాల్వ్ చేయాలని మా అందరు కన్క్లూజన్కి వచ్చాం. సో వీఆర్ ఆల్ కోఆర్డినేట్ చేసి 100% సాల్వ్ చేస్తాం. మనం ఎందుకు అవ్వదండి అని, ఎందుకు అవ్వదు చూద్దామని చాలా అవసరం అండి. బికాస్ సచ్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్ అండి. ఆ బెల్ట్ అంతా అక్కడ బెల్ట్ అంటే అందంగా ఉంటుంది. అసలు ఆ కొల్లేరు ప్రాంతం చాలా బాగుంటుంది. అసలు అప్పుడు లాంగ్ బ్యాక్ వరదలు వచ్చాయి, ఆ తర్వాత అంతా సెట్ అయింది, మంచిగా ఉంది అనుకునే లోపే మళ్ళీ కొల్లేరు మొత్తం కంప్లీట్ గా నాశనం అయిపోయింది, పాడైపోయింది. నేను ఒక మీటింగ్ పెడతాను మేడం, నాకే నేను మాట్లాడాను, నేను ఏం చేస్తున్నాము, ఎలాగా ఎక్స్ప్లెయిన్ చేయాలి, జనాలకు అర్థం అవ్వాలి. వాళ్ళు ఏమనుకున్నారు, మేమున్నాం కాబట్టి 2 ఏళ్లలోనే అంత అయిపోతుంది అనుకున్నారు. ఇది సుప్రీంకోర్టులో ఉంది, ఎన్నేళ్ళు పడుతుందో నాకు తెలియదు. బట్ ప్రయత్నం అయితే సిన్సియర్ గా చేస్తున్నామని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఒకసారి వాళ్ళు లేచి అందరూ దండం పెడితే
నేను అనుకున్న ఇంక జనాలందరూ మా తరపున చూస్తున్నారు, ఏదో చేస్తాం మేము అని. మేము కూడా చేయకపోతే ఇంకెవరు చేయాలి ఇది? అందుకని చాలా సీరియస్ గా తీసుకొని చేస్తున్నాం. అలా ప్రతి ఒక్క ఇష్యూ కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్క ఇష్యూ మన ఓన్ ప్రాబ్లం లాగా ఈసారి మనం చేయలేకపోతే ఎప్పుడు చేయలేము దీనిని అని దాన్ని పట్టుకొని చేస్తున్నామండి.